పుష్ప 2 సినిమా సమయంలో సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా బెనిఫిట్ షోస్, టైమింగ్స్ ఇలా ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటోంది తెలంగాణ హైకోర్టు. ఇదే సమయంలో తాజాగా మైనర్లను సెకండ్ షోలకు నిషేధిస్తూ మరో సంచలన నిర్ణయం తీసుకుంది హైకోర్టు. మరి ఇది ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? సంధ్యా థియేటర్ ప్రీమియర్ షో ఘటన తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచుకోవడానికి నో పర్మిషన్ అంటూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గేమ్ చేంజర్ సినిమా టికెట్లు రేట్లు పెంచినా కోర్టు కలగజేసుకోవడంతో వెంటనే తగ్గించారు. దాంతో భారీ బడ్జెట్ సినిమాలకు ఇకపై థియేటర్ రేటుపై ఎలాంటి పెంపు ఉండదు. అంతేకాదు, సినిమాటోగ్రఫీ చట్టం కింద ఉదయం 8:40 రాత్రి 1:30 తర్వాత షోలు నిషేధం అంటూ చెప్పుకొచ్చింది. వీటి నుంచే కోలుకోవడానికి చూస్తున్న తెలుగు ఇండస్ట్రీపై మరో పిడుగు పడింది. ఇప్పుడు తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో థియేటర్స్ కు మరో షాక్ తప్పేలా లేదు. ఇకపై ఉదయం 11 గంటలలోపు, రాత్రి 11 గంటల తర్వాత మైనర్స్ ను థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వకూడదని హైకోర్టు ఆదేశించింది. ఒక తండ్రిగా ఆలోచిస్తే 16 ఏళ్ల లోపు పిల్లలు 11 గంటల తర్వాత సినిమాకు వెళ్ళకూడదనే విషయాన్ని నేను స్వాగతిస్తున్నాను. కోర్టు తీర్పుని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఒక సినిమా మేకర్గా ఆలోచిస్తే చిన్న సినిమాల్ని బతికించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, రాయితీలు ఇవ్వాలి. ఒక ఎడ్యుకేషన్ కల్పించే సినిమా నిర్మాణంలో చిన్న నిర్మాతలకు ప్రభుత్వాలు సహకరించాలి. థియేటర్స్ లో పిల్లలతో సినిమా చూడాలంటే నిర్దిష్ట సమయంలో మాత్రమే చూసేలా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రయోజనాలు, ఆరోగ్యం, రక్షణలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదనేలా నిర్ణయం తీసుకోవాలని కోర్టు తెలిపింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో చిన్న సినిమాలకు ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు, కానీ పెద్ద సినిమాలకు మాత్రం తప్పకుండా ఎంతో కొంత నష్టం అయితే తప్పదు. హైదరాబాద్ మినహా తెలంగాణలో అన్ని చోట్ల సెకండ్ షోలు 9 నుంచి 10 గంటల మధ్యలో మొదలైపోతాయి. సింగిల్ స్క్రీన్ లో అయితే ఏ సమస్య లేదు. వాటి షో టైమింగ్స్ 9:30 లోపే ఉంటుంది. ఏదైనా పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు మాత్రమే ఎక్స్ట్రా షోలు వేసుకుంటారు. ఇప్పుడు దానికి కూడా కోర్టు అనుమతి లేదు కాబట్టి ఏ సమస్య లేదు. ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చినటువంటి 16 years లోపు పిల్లల్ని నైట్ 11 గంటల నుంచి షోలకి అలౌ చేయొద్దని, అలాగే మార్నింగ్ 11 గంటల లోపు సినిమాలకి అలౌ చేయొద్దనేది ఇచ్చింది. కోర్టు తీర్పును ఎట్టి పరిస్థితుల్లో అందరం గౌరవించాలి. ఎందుకంటే ఆనరబుల్ కోర్టు ప్రజా సంక్షేమం కోసం, ప్రజాక్షేమం కోసం ఇచ్చింది. అయితే ఈ ఇవ్వటం కారణంగా ఫిలిం ఇండస్ట్రీకి హెవీ లాస్ అనేది మనం చాలామంది అనుకుంటాం. అది ఏమి లేదు. అయితే ఇక్కడ మేజర్గా చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే మల్టీప్లెక్స్లు. ఎందుకంటే మల్టీప్లెక్స్లో 10 గంటల తర్వాత, 11 గంటల తర్వాత, 11:15 అలా షోలు, రకరకాల షోలు ఉంటాయి. సిటీస్లో మల్టీప్లెక్స్ల వరకు వచ్చేటప్పటికి మాత్రం కొంత లాస్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అలాగే సింగిల్ స్క్రీన్స్ లో మార్నింగ్ షో 11 గంటలకు మొదలవుతుంది. అయితే కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మల్టీప్లెక్స్లలో కాస్త ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఉదయం 8 గంటలకే మల్టీప్లెక్స్ షోలు మొదలవుతుంటాయి. ఇక రాత్రి విషయానికి వస్తే గరిష్టంగా హైదరాబాద్ లో 11:15 వరకు షోస్ ఉంటాయి. వీటికి మైనర్స్ కు నో ఎంట్రీ. ఎలాగో ఇప్పుడు మల్టీప్లెక్స్లలో ఏ సర్టిఫికేట్ సినిమాలకు అనుమతులు లేవు. దీన్నే కాస్త స్ట్రిక్ట్ గా పాటిస్తే ఉదయం 11 గంటలలోపు, రాత్రి 11 గంటల తర్వాత షోలకు మైనర్స్ ను నిలువరించొచ్చు. వీటి వల్ల వీకెండ్స్ లో మిడ్ నైట్ షోలకు పిల్లలతో రావాలనుకునే ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్య తగ్గుతుంది.